సార్ రఘురామకృష్ణరాజు గారు వైసీపీకి రాజీనామా చేయడం చూసాం. అయితే ఆ తర్వాత బీజేపీలో చేరతారు. బీజేపీ ఆయనకు నరసాపురం నుంచి సీట్ ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు బీజేపీ కూడా టికెట్ ఇవ్వనట్టు కనిపిస్తుంది సార్. మరి ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నట్ట లేనట్ట, ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారట? రఘురామకృష్ణరాజు ఆయన బాగా ఎంటర్టైనింగ్ గై, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు గత 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఆయనకి పాపం ఈ అవకాశం మిస్ అయినట్టు కనపడుతుంది. ఇక మీద ఆయన ఎంటర్టైన్ చేయలేడేమో. ఎందుకంటే ఆయనకు ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఎప్పుడు ఉంది? వైసీపీని విమర్శించినంత కాలమే ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది. అది లేనప్పుడు ఇంకా ఆయన ఎవరు పట్టించుకోరు. ఆల్రెడీ ఆయన ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్థాయికి పడిపోయాడు. యూట్యూబ్ ఛానల్లో చిన్న ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే తెలుగుదేశం మీడియా ఎప్పుడు ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే, జగన్కి ఏమైనా నష్టం ఉంటే తెలుగుదేశం మీడియా హైలైట్ చేసేది. రోజు ఆయన దాని ఏమంటారు రచ్చబండ పేరుతో ఢిల్లీలో కూర్చోనో లేకపోతే హైదరాబాద్లో కూర్చోనో రోజు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు వైసీపీకి. యాక్చువల్గా ఆయన జర్నీ చూసుకున్నప్పుడు ఆయనకి ఏ పార్టీ సిద్ధాంతాలు అనేది ఏం లేదు, అధికారం తప్ప. ఏ పార్టీ అయినా ఆయన ఓకే. ఫస్ట్లో ఆయన 2014లో వైసీపీలో చేరాడు. అప్పుడు టికెట్ ఇవ్వము అనుకొని మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు. బీజేపీలో వాళ్ళు 2014కి టికెట్ ఇవ్వలేదు. దాంతో మళ్ళీ తర్వాత తెలుగుదేశంలో చేరాడు. తర్వాత 2018లో ఏమో తెలుగుదేశంలో చేరాడు. మళ్ళీ అక్కడ కూడా ఏం టికెట్ ఇచ్చేట్టుగా లేదని మళ్ళీ 2019లో వైసీపీలో చేరి వైసీపీలో టికెట్ వచ్చింది. అక్కడ నుంచి కంటెస్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి వైసీపీ ఒక కొన్ని నెలల తర్వాత నుంచి జగన్కి ఇతనికి ఏమి గొడవ అయిందో తెలియదు, కానీ అక్కడి నుంచి యాంటీ అయిపోయి ఇంకా జగన్ మీద వైసీపీ మీద విపరీతంగా విరుచుకుపడడం. నాకు తెలిసి ఆయన చేసిన వీడియోలు వైసీపీ మీద ఇంకా ఎవరు చేసుండరు, అదే పని చేసుకుంటున్నాడు. దీనివల్ల ఏమైందంటే జనాలు ఇప్పుడు ఒకరోజో 2 రోజులు నేను తిడితే భరిస్తారు ఎవరైనా. రోజు తిడతా ఉంటే ఎవడరా వీడు నసగాడు అనేది అనుకుంటారు తప్ప ఇంకేముండదు. అది టీడీపీ వాళ్ళకి కూడా బోర్ అయిపోయింది. ఎంతసేపు ఇతను చెప్పిందే చెప్తుంటాడు అన్నది ఇదైపోయింది. రెండవది, అక్కడ ఆయన కానీ ధైర్యంగా నన్ను కొట్టినా పర్లేదు, జైల్లో పెట్టినా పర్లేదు, నా ప్రజల కోసం నిలబడతానని కానీ నియోజకవర్గంలో ఉంటే ఆయన ఇవాళ ఏ పార్టీ ఆయనకి సీట్ ఇవ్వాలని పనిలే, ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచేవాడు ఆయన. అది చేయకుండా ఆయన రాకుండా ఇప్పుడు మొన్న ఎలా వచ్చాడు సంక్రాంతికి, హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇదే ఆయన గతంలో ఎందుకు అడగలేదు హైకోర్టుని? నేను వెళ్ళి నా నియోజకవర్గంలో పనిచేసుకోవాలి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి, అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని ఆయన ఎందుకు హైకోర్టులో వేయలేదు? అంటే తను ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళ కోసం ఆయన ఏమి చేయకుండా తనకి సీట్ ఇచ్చిన పార్టీ మీద 24 అవర్స్ మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? అందుకని ఆయనకి ఏంటంటే, లేదంటే ఆయనకి తెలుగుదేశమే అక్కడ నరసాపురంలో ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ వచ్చినా బీజేపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయనకి గెలిచే అవకాశాలు అక్కడ లేవనేది వీళ్ళకున్న అంచనా. అందుకని వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. దాన్ని కూడా ఆయన వైసీపీని తిడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నరసాపురం అనేది ఆయన ముందే డిక్లేర్ చేసుకున్నాడు ఓపెన్గా. ఎవరు ఆయనకి సీట్ ఇవ్వకుండానే నరసాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను, ఏ పార్టీ అనేది తర్వాత చెప్తాను, మీరు క్యాండిడేట్ నాతో పోరాడే వాళ్ళు ఎవరో మీరు నిర్ణయించుకోండి అని వైసీపీకి ఛాలెంజ్ చేశాడు. వైసీపీ వాళ్ళు మామూలుగానే వెళ్ళిపోయి ఆమె ఉమాబాల, గూడూరు ఉమాబాల్ని అక్కడ ప్రకటించారు బీసీఎం. సో ఇప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశం ఆ సీటును బీజేపీకి ఇస్తుంది. సో బీజేపీ ఆయనకి ఇవ్వాలి, కానీ బీజేపీలోనే ఒక బలమైన వర్గం ఆయనకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది, ఇంక్లూడింగ్ పురంధరేశ్వరి కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇతను వస్తే మళ్ళీ మనకు కూడా టార్చర్ అవుతాడేమో బీజేపీలో అనేది వీళ్ళకున్న భయం. సో ఎందుకు వచ్చింది అనే అతన్ని ఇది చేస్తున్నారు. ఎందుకంటే అతను మంచి డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల్ని ముంచాడనే పేరుంది ఆయనకి. ఏదేమైనా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో ఆయన మేనేజ్ చేయడం ఎలాగా వివిధ వ్యవస్థలని తెలుసుకున్నాడు. ఎవరెవరికి ఏ అవసరం ఉండే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, లాబింగ్ ఎలా చేయాలి ఢిల్లీలో, ఇవన్నీ బాగా వచ్చు. కాబట్టి ఆయనకి ఏంటంటే అధికారం ఉంటే ఇవన్నీ చేయగలుగుతాడు, అధికారం లేకపోతే చేయడం కొద్దిగా కష్టమైపోతుంది. సో అందుకని ఇప్పుడు ఆయనకి అధికారం కావాలి అంటే ఎంపీగా గెలవాలి, కానీ బీజేపీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, ఈరోజు వార్తలు.
దానికి ఆయన వైసీపీని నిందిస్తున్నాడు. ఎందుకంటే వైసీపీ లాబింగ్ చేస్తుందంటే, ఎందుకు చేయదు లాబింగ్? వైసీపీ నువ్వు 24 hours వైసీపీని తిడుతుంటే వైసీపీ నీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలని ఎందుకు అనుకోదు? నువ్వు కూడా జగన్ భవిష్యత్తుని నాశనం చేయాలని కదా 24 hours చెప్పావు. సో నువ్వు చేస్తే నీతి, ఇంకొకటి చేస్తే అవినీతి ఎలా అవుతుంది? ఇక్కడ రాజకీయ నాయకులకి ఎవరికి కూడా ఇంకొకటి ఎథిక్స్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఎవరికి ఎథిక్స్ లేవు, మొరాలిటీ లేదు. అందరికీ పవరే కావాలి, అధికారం కావాలి. అలాంటప్పుడు ఇంకొకటి ఎథిక్స్ గురించి మాట్లాడే ఎథికల్ రైట్ ఎవరికి ఉండదు ఇక్కడ. సో ఆ రకంగా ఇతను ఇప్పుడు వాపోతున్నది ఏంటంటే, నాకు వైసీపీ లాబీ చేసి బీజేపీలో నాకు సీట్ రాకుండా చేస్తుందని. సో వైసీపీ చేసినంత మాత్రాన వాళ్ళకి నీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. వైసీపీ నిజానికి అంత బీజేపీలో పట్టుంటే ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయించలేదు? పార్లమెంట్లో కూడా కంప్లైంట్ చేశారు కదా ఎప్పుడో, కానీ మరి అనర్హులుగా ప్రకటించమని. కానీ బీజేపీ ఎందుకు ముందుకెళ్ళలేదు? సో కాబట్టి ఏంటంటే వైసీపీ అడిగినంత మాత్రాన ప్రతి పని బీజేపీ ఏం చేసేది. బీజేపీ ఏంటంటే తనకు కూడా అది ఉపయోగపడితేనే చేస్తుంది పొలిటికల్గా. సో ఇప్పుడు తనని తీసుకోవడం బీజేపీకి ఉపయోగం అనుకుంటే తీసుకుంటుంది, సీట్ ఇస్తుంది. లేదనుకున్నప్పుడు ఇవ్వదు. కాబట్టి బీజేపీ అక్కడ ఏం ఆలోచిస్తుంది అంటే, అక్కడ కృష్ణరాజు బంధువుల్ని, అంటే ఆయన భార్య కావచ్చు, శ్యామలాదేవి కావచ్చు, లేదా ఇంకెవరైనా నరేంద్రవర్మ ఏదో పేరు చెప్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళ ఆలోచనలో బీజేపీ ఉందని అనేది ఒక వార్త. సో ఏదేమైనా ఈయనకైతే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈయన తెలుగుదేశం అంటే చంద్రబాబుని పట్టుకొని ఏదో ఒకటి చేసి టికెట్ సంపాదిద్దాం అనుకున్నాడు, కానీ అది బీజేపీకి వెళ్ళిపోయింది. బీజేపీలో ఆయన డీల్ చేయడం అంత ఈజీ కాదు. మొన్న కూడా చూసాం కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన్ని బయటే ఆపేశారు, గేటు బయట ఉండాల్సి వచ్చింది. అప్పుడు కూడా రఘురామకృష్ణరాజుకు అవమానం అన్న మీడియా అంతా చెప్పింది. అలాగే బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళ క్రైటీరియా, వాళ్ళ ప్రయారిటీస్ చూసుకొని వాళ్ళు ఇస్తారు తప్ప, ఇతనేదో వైసీపీని తిడుతున్నాడని బీజేపీ ఏముంది? ఈవెన్ తెలుగుదేశం అయినా కూడా తిట్టినంతకాలం ఉపయోగించుకుంటారు తప్ప, వాళ్ళకి సీటు ఇవ్వడానికి వచ్చేసరికి అనేక సమీకరణాలు వస్తాయి. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి విషయం ఏమైంది, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమైంది, వీళ్ళ పరిస్థితి ఏమైంది? ఉండవల్లి శ్రీదేవి కూడా నిన్న వాపోతూ రాజకీయాలంటే ఏందో ఇప్పుడు తెలిసింది, ఎవరేంటో తెలిసిందని కత్తి బొమ్మ పెట్టి ట్వీట్ చేసింది. అంటే ఆమెని కత్తితో వెన్నుపోటు పొడిచారని. అవును, నువ్వు జగన్ పొడిచావు కదా, మరి అప్పుడు జగన్ నీ క్లియర్గా ఇవ్వనని ముందే చెప్పేశాడు. ఇవ్వను, బట్ నాతో ఉంటే నీకు వేరే రకంగా అకామిడేట్ చేస్తానని చెప్పాడు. నీకు అది నచ్చలేదు, ఎందుకంటే ఎమ్మెల్యేగా లేకుండా ఉండలేని పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారు, వచ్చారు. చంద్రబాబు కూడా ఏం చేశాడు, తనకు అవసరం కాబట్టి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆమెకి ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇవ్వట్లేదు. సో ఇలాగే ఉంటుంది ఎవరిదైనా. అంటే ఒక రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకొని తను కరెక్ట్గా అంచనా వేసుకోలేకపోతే రఘురామకృష్ణరాజులాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ని తిట్టినప్పుడు అంతా ఎంజాయ్ చేసిన వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది, రేపు వీడు మనల్ని కూడా తిట్టడానికి గ్యారంటీ ఏముంది అనే భయం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఆ క్రెడిబిలిటీ పోతుంది. నువ్వు ఒక పార్టీ తరఫున ఎన్నికయ్యి నచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి పోయి వేరే పార్టీలో చేరు, అది చేయకుండా అదే పార్టీలోనే ఉంటూ అదే పార్టీని విమర్శిస్తే నీ క్రెడిబిలిటీ ఏముంటుంది? వేరే పార్టీ కూడా ఏం ఆలోచిస్తుంది, వీడిని రేపు మనం తీసుకుంటాం కూడా మన దగ్గర కూడా ఇలా బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏముంది అనుకుంటారు కదా. అందుకని నిన్ను అదే ప్లేస్లో ఉంచి ఎంజాయ్ చేస్తారు తప్ప వీళ్ళేమి తమ ప్లేస్లోకి వాళ్ళు తీసుకురారు. అందువల్ల అతను ఖచ్చితంగా అతని రాజకీయ భవిష్యత్తు డౌట్ఫుల్లే. అతనికి ఎందుకంటే ప్రజల్లో లేదు, ఇటు ఏ పార్టీలో కూడా అతనికి క్రెడిబిలిటీ లేదు. కాబట్టి ప్రజల్లో ఉంటే ఏ పార్టీ అవసరం లే, ఇండిపెండెంట్గా కూడా ఆయన గెలవచ్చు. ఆ దమ్ము ధైర్యం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రజలకి ఏం చేశాడు? అక్కడ ఏమీ చేయలేదు. అసలు నియోజకవర్గానికి వచ్చిందే 4.5 ఏళ్ళ తర్వాత మొన్న వెళ్ళాడు సంక్రాంతికి. కాబట్టి ఇతని వల్ల మనకు ఉపయోగం లేదు. జగన్ని తిట్టడం వల్ల మనకేంటి ఉపయోగం? జగన్ని తిట్టితే ప్రజలకి ఏంటి ఉపయోగం? ప్రజలకి తన ఎన్నుకున్న ప్రజలకి ఏమైనా చేస్తే కదా. సో అది కాబట్టి రఘురామకృష్ణరాజు ఎవరినో ఒకరిని మళ్ళీ జగన్ను తిట్టుకుంటూ ఉండాల్సిందే, కానీ అతనికి సీట్ ఇచ్చే అవకాశం లేదని మాత్రం గట్టిగా వార్తలు వస్తున్నాయి.